ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, తేదీ 19 మే 2026 మంగళవారం. సూర్యోదయం తెల్లవారు జామున 5:46 సూర్యాస్తమయం సాయంత్రం 6:38 తిథి తదియ మధ్యాహ్నం 2:22 వరకు, తరువాత చవితి. నక్షత్రం మృగశిర ఉదయం 8:41 వరకు, తరువాత ఆరుద్ర. యోగం ధృతి సాయంత్రం 5:49 వరకు. కరణం గరజి మధ్యాహ్నం 2:22 వరకు, తరువాత వనిజ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:10 నుండి 4:58 వరకు. అమృత ఘడియలు రాత్రి 9:13 నుండి 10:39 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. అశుభ సమయాలు. వర్జ్యం సాయంత్రం 4:13 నుండి 5:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:12 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:25 నుండి సాయంత్రం 5:02 వరకు. యమగండం ఉదయం 8:59 నుండి 10:36 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:12 నుండి 1:49 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి పనుల్లో చురుకుదనం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది. వృషభరాశి కొంతకాలంగా ఆగిపోయిన పనులు పూర్తి అయ్యే సూచనలు ఉన్నాయి. మిథునరాశి మాటల్లో సంయమనం పాటిస్తే వివాదాలు దూరమవుతాయి. కర్కాటక రాశి ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సింహరాశి కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి. కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. కన్యరాశి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. దేవాలయ దర్శనం మానసిక ప్రశాంతత ఇస్తుంది. తులారాశి ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది. వృశ్చిక రాశి కుటుంబంలో చిన్న విభేదాలు రావచ్చు. కోపాన్ని అదుపులో ఉంచడం మంచిది. ధనస్సు రాశి వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు లాభాలను తెస్తాయి. మకర రాశి కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. ఉద్యోగ మార్పులపై ఆలోచించే అవకాశం ఉంది. కుంభరాశి విద్యార్థులకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. మీనరాశి ఈ రోజు మీకు అనుకూలమైన రోజు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.